అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. 8 సంవత్సరాల నసీమా బాత్రూం నేలపై కూర్చుని ఏడుస్తోంది. ఒక చిన్న ఇంట్లో నివసించే ఆమె తల్లి ఫాతిమా ఏడుపు విని పరుగెత్తుకొస్తుంది. నసీమా మోలే, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని ఫాతిమా అరుస్తూ అడుగుతుంది. బాత్రూం తలుపు లాక్ చేయబడి ఉండటంతో ఫాతిమా పిలుస్తుంది, మోలే, తలుపు తెరవు, అమ్మా ఇక్కడే ఉంది. నసీమా నెమ్మదిగా తలుపు తెరిచినప్పుడు ఫాతిమా ఆమె కళ్ళు ఏడుపుతో వాచిపోయి ఉన్నాయని చూస్తుంది. నసీమా, ఏమైంది మోలే, ఎందుకు నొప్పి అని ఫాతిమా కూతురు ముందు మోకాళ్లపై కూర్చుని అడుగుతుంది. నసీమా చెప్తుంది, అమ్మా, ప్రైవేట్ భాగాల్లో నొప్పిగా ఉంది, టాయిలెట్కు వెళ్లలేకపోతున్నాను, చాలా నొప్పిగా ఉంది. ఫాతిమా షాక్ అయి, ఎవరైనా ఏదైనా చేశారా మోలే అని అడుగుతుంది. నసీమా తల వణికి, లేదు అమ్మా, కాని నొప్పి చాలా ఉంది అని చెప్తుంది. ఫాతిమా మనసును ధైర్యం చేసుకుని, ఏం అవసరం లేదు మోలే, మనం డాక్టర్ దగ్గరకు వెళ్దాం, అల్లాహ్ అన్నీ సరిచేస్తాడు అని చెప్తుంది. ఫాతిమా నసీమాను సమీపంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్తుంది. దారిలో ఆమె దువా చేస్తుంది, అల్లాహ్ నా కూతురిని కాపాడు. హాస్పిటల్కు చేరుకున్నప్పుడు నసీమా చాలా భయపడుతుంది. ఫాతిమా ఆమెను ఓదారుస్తూ, భయపడకు మోలే, డాక్టర్ నిన్ను బాగుచేస్తారు, అమ్మ ఇక్కడే ఉంది అని చెప్తుంది. డాక్టర్ రహీనా, ఒక దయాపరురాలైన మహిళ, నసీమాను పరీక్షిస్తుంది. నసీమా, నొప్పి ఎప్పటి నుండి మొదలైంది అని అడుగుతుంది. నసీమా చెప్తుంది, కొన్ని రోజుల నుండి డాక్టర్, కాని అమ్మతో చెప్పలేదు, అమ్మ బాధపడుతుందని భావించాను. ఫాతిమా కళ్ళు చెమ్మగిలుతాయి, నా మోలే, నీ ఆరోగ్యం నన్ను బాధించదు, నీ నొప్పిని తెలుసుకోవడానికి నేను ఎప్పుడూ ఉంటాను అని చెప్పి ఆమెను కౌగిలించుకుంటుంది. డాక్టర్ రహీనా కొన్ని టెస్ట్లను సూచిస్తుంది. నీ ఇంట్లో ఎవరెవరున్నారు ఫాతిమా అని అడుగుతుంది. ఫాతిమా చెప్తుంది, నేను నసీమా మాత్రమే, నేను ఒక టైలరింగ్ షాప్లో పనిచేస్తాను. పనికి వెళ్ళినప్పుడు నసీమా ఇంట్లో ఒంటరిగా ఉంటుంది, నేను ఆమెకు ఆహారమన్నీ సిద్ధం చేసి ఉంచుతాను. డాక్టర్ తల ఊపి, నీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను, కాని నసీమాకు ఏమైందో తెలుసుకోవాలి అని చెప్తుంది. కొన్ని టెస్టుల తర్వాత స్పష్టమైన సమాధానం రాలేదు. డాక్టర్ చెప్పారు, మనం పిల్లల గైనకాలజిస్ట్ను సంప్రదించాలి. నసీమాను హాస్పిటల్లో చేర్చారు. కాని రోజులు గడిచినా ఎటువంటి పురోగతి లేదు. ఫాతిమా బాధపడి, నా కూతురు ఇలా నొప్పితో ఉండటం చూడలేను, ఏదైనా చెయ్యండి అని వేడుకుంది. చివరగా హాస్పిటల్ ఏమీ కనుగొనలేకపోవడంతో ఫాతిమా నసీమాను ఇంటికి తీసుకొచ్చింది. అల్లాహ్ ఒక మార్గం చూపిస్తాడు అని ఆమె తనకు తాను చెప్పుకుంది. కాని నసీమా నొప్పి తగ్గలేదు. ఆమె ఛాతీలో కూడా నొప్పి ఉందని చెప్పడం మొదలుపెట్టింది. జ్వరం కూడా వచ్చింది. ఒక పొరుగువాడు చెప్పాడు, నీ ఊరిలో ఆయిషా ఉమ్మా అనే ఒక హకీమతు ఉంది, ఆమెకు సహజ వైద్యం తెలుసు. ఫాతిమా నసీమాను ఆయిషా ఉమ్మా ఇంటికి తీసుకెళ్ళింది. ఆయిషా ఉమ్మా ఒక వృద్ధ మహిళ చెప్పింది, నీ కూతురిని అల్లాహ్ చేతుల్లో వదిలేయాలి, నేను కొన్ని మందులు ఇస్తాను. వారు కొన్ని మూలికలను మరిగించి నసీమాకు తాగడానికి ఇచ్చారు. ఇది నీ శరీరాన్ని శుద్ధి చేస్తుంది అని ఆయిషా ఉమ్మా చెప్పింది. నసీమా అది తాగింది, కాని నొప్పి తగ్గలేదు. ఒకరోజు నసీమా బాత్రూం నుండి అరిచింది, అమ్మా, రక్తం, నాకు భయంగా ఉంది. ఫాతిమా పరుగెత్తుకెళ్లి చూసినప్పుడు కూతురు బట్టలపై రక్తం ఉంది. వెంటనే ఆమె నసీమాను ఒక పెద్ద హాస్పిటల్కు తీసుకెళ్ళింది. అక్కడ ఒక ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ సఫియా నసీమాను పరీక్షించింది. నీ కూతురికి ప్రీకోషియస్ ప్యూబర్టీ ఉంది అని డాక్టర్ చెప్పింది. అంటే ఆమె శరీరం చాలా చిన్న వయస్సులోనే పెద్దవాళ్లకు వచ్చే శారీరక మార్పులను చూపిస్తోంది. ఫాతిమా షాక్ అయి, ఇది ఏమిటి డాక్టర్, దీనికి కారణం ఏమిటి అని అడిగింది. డాక్టర్ వివరించింది, దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. ఆహారంలో అధిక కొవ్వు, ప్లాస్టిక్ నుండి వచ్చే రసాయనాలు లేదా చెడు కంటెంట్ చూడటం, ఇది హార్మోన్లను ప్రభావితం చేస్తుంది.
నీ కూతురికి మంచి ఆహారం, పండ్లు, కూరగాయలు, మంచి వాతావరణం ఇవన్నీ కావాలి అని డాక్టర్ సలహా ఇచ్చింది. అల్లాహ్ దయతో మేము చికిత్స ప్రారంభిస్తాం. నీ కూతురు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మేము చూసుకుంటాం. ఫాతిమా నసీమాను గట్టిగా కౌగిలించుకుంది. మోలే, అమ్మా నిన్ను ఎప్పుడూ చూసుకుంటుంది. అల్లాహ్ మనలను కాపాడతాడు అని చెప్పింది. నసీమా స్వల్పంగా నవ్వి, నేను నిన్ను చాలా ప్రేమిస్తాను అమ్మా అని చెప్పింది. డాక్టర్ సఫియా చెప్పింది, ఫాతిమా ఇది నీ తప్పు కాదు. ఈ రోజుల్లో పిల్లలు త్వరగా ఇలాంటి ప్రభావాలకు గురవుతున్నారు. కాని నీ బాధ్యత నసీమాకు సురక్షితమైన ఇస్లామిక్ విలువలతో కూడిన వాతావరణాన్ని సృష్టించడం. ఫాతిమా కన్నీటిని తుడుచుకుని, సరే డాక్టర్, అల్లా సహాయంతో నేను నా కూతురి కోసం అన్నీ చేస్తాను అని చెప్పింది. మీ అభిప్రాయం ప్రియమైన పాఠకులారా? ఈ కథ నుండి మీరు ఏమి అర్థం చేసుకున్నారు? పిల్లల పెరుగుదలలో ఆహారం మరియు పరిసరాలు ఎలా ప్రభావితం చేస్తాయి? మీ అనుభవాలను క్రింద షేర్ చేయండి. ఈ కథను మీ స్నేహితులతో పంచుకోండి. వారికి కూడా ఇది ఉపయోగపడవచ్చు. అల్లాహ్ మనందర్నీ కాపాడుగాక. ఆమీన్.